ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. వరుస డిజాస్టర్లతో ఉన్న మాస్ మహారాజా రవితేజ లైనప్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. చేతిలో ఉన్న ప్రాజెక్ట్స్ ఎలా ఉన్నా నెక్స్ట్ ఒక కాలీవుడ్ ఫ్లాప్ డైరెక్టర్ తో ఆయన సినిమా ప్లాన్ చేస్తున్నారన్న న్యూస్ ఇప్పుడు ట్రెండ్ అవుతుంది. సేఫ్ గేమ్ ఆడకుండా మాస్ రాజా రిస్క్ ఎందుకు చేస్తున్నారు ఇప్పుడు? ఈ కాంబో వెనుక ఉన్న అసలు స్టోరీ ఏంటి? హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా మాస్ మహారాజా రవితేజ లైనప్ గట్టిగా కనిపిస్తోంది. శివ నిర్వాణ డైరెక్షన్ లో వస్తోన్న ఇరుముడి సినిమా మీద ఇప్పటికే మంచి బజ్ క్రియేట్ అయింది. ప్రీ రిలీజ్ రిపోర్ట్స్ పాజిటివ్ గా ఉండటంతో ఈ మూవీ బిజినెస్ కూడా భారీగానే జరుగుతోందన్న టాక్ ఉంది. ఇరుముడి తరువాత హసిద్ గోలి డైరెక్షన్ లోనూ ఒక సినిమాకు రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, త్వరలోనే దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుందన్న టాక్ వినిపిస్తోంది. సడన్ గా మాస్ మహారాజ్ లైనప్ లోకి మరో క్రేజీ ప్రాజెక్ట్ యాడ్ అయింది. తమిళ స్టార్ డైరెక్టర్ హరి చెప్పిన ఒక యాక్షన్ స్టోరీకి రవితేజ ఓకే చెప్పేశారన్న ప్రచారం మొదలైంది. అయితే ఇక్కడే మాస్ రాజా ఫ్యాన్స్ కు టెన్షన్ మొదలైంది. డైరెక్టర్ హరి ట్రాక్ రికార్డ్ ఈ మధ్య అస్సలు బాలేదు. విశాల్తో తీసిన రత్నం, అరుణ్ విజయ్ ఏనుగు, విక్రమ్ సామి స్క్వేర్ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. ఇలాంటి టైంలో ఫామ్ లో లేని డైరెక్టర్ కు రవితేజ ఛాన్స్ ఇవ్వటం రిస్క్ ఏమో అంటున్నారు ఫ్యాన్స్. సాధారణంగా కథ, నెరేషన్ నచ్చితే రవితేజ మిగతా లెక్కలు పెద్దగా పట్టించుకోరు. కానీ మన టాలీవుడ్ హీరోలు ఫామ్ లో లేని కాలీవుడ్ డైరెక్టర్స్ తో వర్క్ చేసిన ప్రతిసారి రిజల్ట్ తేడా కొట్టింది. రామ్ చరణ్ గేమ్ చేంజర్, నాగ చైతన్య కస్టడీ, రామ్ ది వారియర్ లాంటి సినిమాలు ఆడియన్స్ కు షాకింగ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చాయి. ఇన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నప్పుడు రవితేజ హరికి ఓకే చెప్తే మాత్రం అది నిజంగా షాకింగ్ డెసిషనే అవుతుంది. మరి నిజంగానే రవితేజ కాలీవుడ్ డైరెక్టర్ కి గ్రీన్ సిగ్నల్ ఇస్తారా? లెట్స్ వెయిట్ అండ్ సీ.